ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అలివేరు గ్రామంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కారం లక్ష్మి మాట్లాడుతూ పూర్వీకుల నుంచి సంక్రమించే వారసత్వపు భూముల చెందిన పట్టాల నమోదుకు మరణ ధృవీకరణ పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఏజెన్సీ ప్రాంతంలో రికార్డు నమోదు సరిగ్గా లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. తహసీల్దార్ చలపతిరావు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పాముల మురళీకృష్ణ, టుడే టీవీ ప్రతినిధి, ఏలూరు జిల్లా. కారం లక్ష్మి, అలివేరు పంచాయతీ సర్పంచ్ను. ఈరోజు రెవెన్యూ సదస్సు మా పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో భాగంగా ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, అలానే తాత ముత్తాతల నుండి ఉన్నటువంటి పట్టదారు పాస్ పుస్తకాలని సర్వే నెంబర్లు వేరేగా ఉన్నాయి. భూమి కూడా తరుగుకుపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో మా వర్షాకాలం వస్తే భూమిని కొట్టుకెళ్ళిపోతుంది. పట్టాదారు పాస్ పుస్తకాలు చూస్తేనేమో భూమి ఉన్నట్టుంటుంది, కానీ ఆ సర్వే నెంబర్లు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇవ్వాలని, అలానే సర్వే చేసి వాళ్ళకు ఉన్నటువంటి సర్వే చేసి అలానే డెత్ సర్టిఫికెట్లు కూడా కావాలంటున్నారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఎప్పటి నుండో చనిపోయిన ముత్తాతలది డెత్ సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు. కాబట్టి మీరు కూడా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే మీరు ఇప్పటికిప్పటికి పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి అంటున్నారు అధికారులకి, కానీ అది కూడా డెత్ సర్టిఫికెట్లు అలానే వారసత్వంగా వచ్చినట్టు భూమిని మాకు సర్వే చేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఈరోజు అలివేరు గ్రామంలో నిర్వహిస్తున్నామండి. ఇందులో ఈ కోరిన ప్రకారం వీళ్ళు తాత ముత్తాతల నుంచి ఇవన్నీ మా భూములు మాకు ఆన్లైన్ చేసి పెట్టండి, ఇలాంటివన్నీ కోరుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో చేయండి అని. దానికి వారు కోరినట్టుగానే నార్మ్స్ ప్రకారం చూస్తే డెత్ సర్టిఫికేట్లు అవన్నీ అవసరం అవుతాయి. కానీ వీళ్ళ దగ్గర ఉన్న కాగితాలు ఇవన్నీ కూడా చూస్తే మేము ఏ రకంగా చేయగలుగుతాము అనేది వీళ్ళకి తెలియజేస్తామండి. అందులో ఎట్టి అభ్యంతరము లేదు. కానీ కొంతమంది ఇక్కడ ఉండి జీవనాధారాల కోసం ఎక్కడికో వెళ్ళిపోతున్నారండి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ పరిస్థితి ఏ రకంగా జరిగింది, వీళ్ళకి ఏ రకంగా సంక్రమించిందని వివరాలు ఇస్తే కొంతవరకు మేము చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన నోటరీ అఫిడవిట్లను కానీ వాళ్ళకి ఏ రకంగా సంక్రమించిందని కానీ తెలియపరిచి వాళ్ళ కుటుంబంలో మరణించిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు అవి ఆ డేట్లు అవి సక్రమంగా చెప్పగలిగితే అవి అప్లై చేయించి సచివాలయం ద్వారా కానీ అలా మీ సేవ ద్వారా కానీ ప్రభుత్వ ఉద్దేశ ప్రకారం ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం అంతటా ఏర్పాటు చేసిందో దాన్ని మేము